సో మరి రీసెంట్గా చూసుకున్నట్టయితే అఖండ 2 టీజర్ రిలీజ్ అయింది. సో చూసారా మీరు? చూశాను. సో ఎలా అనిపించింది టీజర్? బాగుంది. ఎప్పుడు మాస్ ఎలివేషన్ ఎక్కువ ఇస్తారు కాబట్టి బాలకృష్ణ యూత్కి బాగా ఆకట్టుకుంటాడు. సో ఈ ఏజ్లో కూడా అంత ఆ పర్ఫార్మెన్స్ చేయటం మామూలు విషయం కాదు. సో టీజర్ అయితే బాగుంది. అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే విశ్వాంబర వర్సెస్ అఖండ 2 అంటున్నారు. సో మీరు దేని వైపు ఉంటారు? విశ్వాంబర వైపు ఉంటారా? అఖండ 2 వైపు ఉంటారా? నేనైతే మెగా ఫ్యామిలీ కాబట్టి మెగా ఫ్యామిలీ సైడే ఉంటాయి, విశ్వంబర సైడే ఉంటాయి. కానీ బాలకృష్ణ టీజర్ కూడా బాగానే ఉంది. నేనైతే విశ్వంబర సైడే ఉంటాయి. ఎందుకంటే అది క్లాస్ సినిమా కదా, అది మేబీ దేవుడి సినిమా అయ్యి ఉండొచ్చు. సో అది క్లాస్ సినిమా కాబట్టి దానికి అంత ఎలివేషన్ రాదు. ఇది మాస్ సినిమా కాబట్టి యూత్కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎక్కువ హైలైట్ అయ్యి ఉంటుంది అంతే. అయితే విశ్వాంబర టూ సినిమా విశ్వాంబర నుంచి రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు అంతకుముందే. సో ఆ సాంగ్ ఎలా ఉందంటే స్కూల్ యాన్యువల్ డే కొరియోగ్రఫీ అని కొంతమంది అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? సో సాంగ్ క్లాస్ సాంగ్ కదా బ్రో, దానికి అలాగే ఉంటుంది. మాస్ సాంగ్ అనుకో అది కొంచెం హైలైట్ అయ్యిద్ది. అది క్లాస్ సాంగ్ కాబట్టి అలాగే ఉంటుంది. సో రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ అది క్లాస్కి ఇది మాస్ కాబట్టి మాస్కే ఎక్కువ మార్కులు పడతాయి. అది సో మరి అఖండ 2 1 లానే 2 కూడా మంచి హిట్ అయితే అనుకుంటున్నారా? అఖండ అంత పెద్ద హిట్ అయింది. సో దానికి మించి ఇది అఖండ 2 ఇంకా ఇంకా భయంకరంగా ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం టీజరు. సో ఏందో ఆ బాలకృష్ణ గారికి బోయపాటి గారికి ఏ దగ్గర సంబంధం ఉందో కానీ వాళ్ళిద్దరు సినిమా తీస్తేనే హైలైట్ అవుతుంది, మిగతా ఎవరితో తీసినా ఫ్లాప్లు అవుతాయి. సో వీళ్ళిద్దరు ఇంకా మంచి మంచి మూవీస్తో రావాలని కోరుకుంటున్నాను. అయితే మీరు ఈ 2 సినిమాల్లో ఏ సినిమా చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు థియేటర్లో? నేనైతే 2 మూవీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మనం మెగా ఫ్యామిలీ కాబట్టి మెగా ఫ్యామిలీ ఫస్ట్ విశ్వంబరే చూస్తాను. సో నెక్స్ట్ అఖండ బాలకృష్ణ గారి మూవీ కాబట్టి బాలకృష్ణ సినిమాలు కూడా ఈ మధ్య ఏది ఫ్లాప్ లేదు, హ్యాట్రిక్ కొట్టారు. ఇది 4th మూవీ కాబట్టి ఇది కూడా మంచి హిట్ అవుతుందని అనుకుంటాం.